మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్నట్టు గతంలో చెప్పారు. ఇవాళ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. అండ్ ఇది మన ఫ్యాన్స్ అందరికీ మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు ఈ 2 సాంగ్స్ రిలీజ్, ఈ గ్లిమ్సెస్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ గురించి ఎక్స్పెక్ట్ చేసే ఆ గ్రేస్, స్టైలు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. పండుగ సుస్మిత గారు చెప్పినట్టు సో మా ప్రమోషన్ కూడా సినిమా రిలీజ్ డేట్ తోటి నిన్ననే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాం. సో మీడియా మిత్రులతోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొదలెట్టాం పండుగ. సో ఇది ఒక 20-30 రోజుల జర్నీ ఉంటుంది. ఇందాక ఎవరు అన్నారు, నిశాంత్ గారు ఒక 4 రోజులు సావగొడతారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 months జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అని ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్.